అండి ఇదైతే మా సెలూన్స్లో చేసే ఐబ్రోస్ అనమాట. మెయిన్ ఏంటంటే నేను ఒక 13 to 14 ఇయర్స్ లేకపోతే 11 ఇయర్స్ 12 ఇయర్స్ అయితే రన్ చేశాను నేను పాలకుల్లో సెలూన్స్ అనేది. కానీ ప్రతి ఒక్కళ్ళు అసలు ఏంటంటే ఐబ్రోస్ పర్ఫెక్ట్గా చేస్తారు ఆ మేడం అని చెప్పేసి చాలా వరకు అలా వచ్చిన వాళ్ళే అండి. ఒక సెలూన్ పెట్టి తర్వాత 2 బ్రాంచెస్ చేశాను క్లయింట్స్ వల్ల. తర్వాత ఏంటంటే ఈ మధ్య కాలంలో ఇంకా హైదరాబాద్ వచ్చేసాము పిల్లల చదువుల వల్ల, మా వారి వర్కుల వల్ల. కానీ మెయిన్ ఏంటంటే మనం ఐబ్రోస్ వల్లేనండి పర్ఫెక్ట్గా వచ్చేది ఏదైనా సరే. ఆ అంటే మేడం మీద కొంచెం అదేంటి సెలూన్కి వెళ్తే కనుక బాగా చేస్తారని ఒక టాక్ అనేది వస్తుంది అనమాట. నాకు ఆల్రెడీ అక్కడ ముద్ర అనేది పడిపోయింది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా పాత వాళ్ళు మాకు ఇచ్చిన వాళ్ళు కూడా మేమున్నప్పుడు ఇంతమంది రాలేదు, మీరున్నప్పుడు ఇంతమందికి ఎలా వస్తున్నారు అని అడిగారు. అది నేను నవ్వి ఒకటే చెప్పాను, ఏదైనా సరే హార్డ్ వర్క్ అండి. మనం కష్టపడితేనే ఏదైనా సరే క్లయింట్తో మంచిగా మాట్లాడడం, చేయటం, చెందటం. అంటే క్లయింట్తో మంచిగా మాట్లాడడం అంటే వాళ్ళు కొంచెం ర్యాష్గా బిహేవ్ చేస్తే అలాంటప్పుడు మనం సాఫ్ట్గా ఉంటే అవ్వదండి. వాళ్ళు అలా ఉన్నప్పుడు మనం కూడా అలాగే బిహేవ్ చేయడమే. కొంచెం ఏంటంటే మంచిగా ఉన్న వాళ్ళతో మనం మంచిగా మాట్లాడామనుకోండి, మళ్ళీ వాళ్ళ తరపు నుంచి ఒక 5గురు వస్తారు, 10గురు వస్తారు. నా వర్క్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్తున్నాను, బయట ఒక 20 ఇచ్చారనుకోండి, నేను 40 ఇచ్చుకుంటాను అనమాట. డబల్ ఇస్తాను నేను, ఎందుకంటే పర్ఫెక్ట్గా ఉన్నోళ్ళు మాత్రమే పెట్టుకుంటాను. ఏదో పైన ఐబ్రోస్ చేయటం, ఏదో పైన ఈ చేయటం, వర్కులు రాకుండా ఉన్నోళ్ళు పెట్టుకుని ప్రాక్టీస్ చేయాలంటే అసలు వేస్ట్ అనమాట. అంతే కదా. అందుకే 1 ఇయర్లోనే మంచిగా పేరు అనేది వచ్చింది నాకు మణికొండల అనేది. అసలు మాకైతే ఓపెన్ చేసిన కానీ క్లోజ్ చేసేంత వరకు ఖాళీ ఉండదండి సెలవు.